గాజువాక 86వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం తులసిరాం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ కార్మికులు కష్టాన్ని మనం గుర్తించాలని తెలిపారు. మనకు ఎలాంటి తుఫాను వచ్చినా ఇంట్లో జాగ్రత్తగా ఉంటాం, కానీ పారిశుద్ధ కార్మికులు మాత్రం మన కోసం రోడ్డులు, కాలువలు శుభ్రం చేస్తూ వాళ్ళ ప్రాణాలని బలంగా పెట్టి మన కోసం పనిచేస్తుంటారని అన్నారు. అలాంటి వాళ్ళని మనమందరం వారికి సహకరించాలని కోరారు. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మేము అందరం కూడా వాళ్ళకి ఏదో కష్టాలు చేసి వాళ్ళ ఇంకా అభినందించి మరింత మరి ఈరోజు 86వ వార్డులో మరి మన పారిశుద్ధ కార్యకర్తలు కానీ అలాగే మరి మన డిపార్ట్మెంట్ శానిటరీ డిపార్ట్మెంట్ వారు కానీ మరి ఏ సమస్య వచ్చినా కూడా మరి మన రీసెంట్ మరి పబ్లిక్ హెల్త్ అక్షయమ్మ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. ఈ గేటెడ్ కమ్యూనిటీ వీళ్ళందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతారు. నేను చాలా సిటీస్ చూసాను, కానీ వైజాగ్లో మన జీవీఎంసీ వాళ్ళు చేసినట్టయితే ఏ సిటీలోనూ ఉండదు. చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఏదైనా స్కూల్ గురించి కంప్లైంట్ నుండి ఫోన్ చేసినా వెంటనే పంపిస్తారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ పిల్లలకి మలేరియా అవేర్నెస్ కూడా చెప్తున్నందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్. ఎవ్రీ టైం నేను చూస్తాను, ఇంటికి వస్తారు, స్కూల్కి వస్తారు, వాటర్ స్టోరేజ్ ఉందా మేడం అని అడుగుతారు. ఇలా అయితే మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడా కూడా ఉండదు. మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. 86వ వార్డు తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు ముందుగా పిల్లలందరూ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మరి పారిశుద్ధ కార్యక్రమాలు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు వారికి మరి సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి ఉదూ తుఫాను కానీ, ముంతాన్ తుఫాను కానీ ఎలాంటి ప్రభావాలు వచ్చినా కూడా ప్రజలు ఈరోజు ఇంట్లో కూర్చొని వాళ్ళ సేఫ్టీని కాపాడుతున్నటువంటి జీవీఎంసీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోండి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈరోజు పరోక్షంగా కనిపించే దేవుడి కంటే ఈరోజు వాళ్ళు పనిచేసే వాళ్ళు మన కోసం కష్టపడి మన ప్రాణాలు కాపాడుతున్నటువంటి జీవీఎంసీ కార్మికులకి ముందుగా వాళ్ళే మనకి ప్రత్యేక దేవుళ్ళండి. ఎందుకంటే ఈరోజు శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈరోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుక్షణం మన డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రంగా ఉంచాలనే జీవీఎంసీ కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఏదో పలానా సమస్య ఉంది అనగానే వెంటనే వచ్చి వాళ్ళు అది ప్రాబ్లం క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను క్లియర్ చేస్తూ వస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈరోజు వారికి అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇంకా ప్రోత్సహించి మా వార్డు తరఫు నుంచి, మా కాలనీ తరఫు నుంచి అందరం కూడా వాళ్ళు ప్రోత్సహించి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రజలు కూడా ఒక విషయం తెలియజేసుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఇంట్లో పని మనం చేసుకుంటున్నాం. అలాగే వాళ్ళు మన కోసం వచ్చి చేస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకి ఏది కావాలన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు జీతం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో వాళ్ళని మనం గుర్తించాలి. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించి వాళ్ళని మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.